మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, బాగా ఉపయోగపడేది బిగినర్స్కి స్టార్టింగ్లో. ఎనీ సిచ్యువేషన్ మీరు ఏదైనా కానివ్వండి, మీ కారు ఒకవేళ మాన్యువల్ నడుపుతున్న వాళ్ళకు కూడా క్లచ్ కంట్రోల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరి దగ్గర వచ్చినా మీరు ఎక్కడైతే ఏదైతే పొజిషన్ ఉన్నారో టక్కున మొత్తం రైట్ తిప్పేస్తారు. సో 100% తొలగిస్తారు. దాన్ని తగులుతుంది, దాని పక్కన తగులుతుంది, బండి డ్యామేజ్ అవుతుంది, స్క్రాచ్ పడుతుంది. 3 లైన్స్ ఉన్నాయి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది 3 లైన్స్. సో మీరు ఫస్ట్ లైన్ ఉండొచ్చు, మిడిల్ లైన్ ఉండొచ్చు. సో మనకు అందుకోసం మనం డ్రైవింగ్లో దేనిని నమ్మడానికి లేదు. సో ఎప్పుడు ఎల్లప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఇప్పుడు నెమ్మదిగా రోడ్డు మీకు వెళ్తున్నాం సార్. ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం మీకు అన్ని బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది. కొంచెం ఖాళీ రోడ్డు మీద యూటర్న్స్, స్టీరింగ్ కంట్రోల్ గురించి మనం ప్రాక్టీస్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, కొంచెం ట్రాఫిక్ అనేది పెంచుదాం. మనకు లక్కీగా ప్లస్ పాయింట్, మనకు వర్షం కూడా పడుతుంది. సో వర్షం పడుతున్నప్పుడు కూడా మీకు వైపర్స్ ఉంటాయి. వైపర్ ఆపరేటింగ్ చేసుకుంటూ మనం మిర్రర్ చూసుకుంటూ సేమ్ టెక్నిక్స్, ఏదైతే టెక్నిక్స్ ఉన్నదో అది 100%. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ముందే గమనించుకోవడం. ఇప్పుడు సపోజ్ అక్కడ ఆటో ఉంది, సో ఇక్కడ నుంచి మీరు ఆటోని గమనించుకోవాలి, దానికి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కొంచెం ఉన్న రోడ్లోనే కొంచెం రైట్ ఉంటే సరిపోద్ది. మీకు ఈ టెక్నిక్ అనేది లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ టెక్నిక్ ద్వారా తెలుస్తుంది. మీకు నెక్స్ట్ క్లాస్లో స్టిక్కర్ పెట్టి 100% క్లియర్గా అర్థమైపోతుంది జడ్జిమెంట్స్. సో సెంటర్ పాయింట్ నుంచి ఒక టేప్ పెట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే 10 నిమిషాలు పర్ఫెక్ట్గా తెలిసిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఇట్లా వెళ్తున్నప్పుడు మీకు ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి చూసారా, కంప్లీట్గా వాళ్ళ లైన్లో వాళ్ళు ఉన్నారు, మన లైన్లో మనం ఉన్నాం. ఆ వెహికల్ ఎక్కడ వస్తుందని మనం భయపడి ఇట్లా లెఫ్ట్ రావద్దు. మీరు ప్రాపర్గా మీ లైన్లో మీరు ఉన్నారంటే మీరు కరెక్ట్గా ఉన్నట్టే. ఓకే, మీ సైడ్ నుంచి కూడా ఏదైనా వెహికల్స్ వస్తున్నా, మిర్రర్లో కనిపించినా కూడా మీరు భయపడిపోయి ఆ మిర్రర్లో వెహికల్ అంటే జనరల్గా బిగినర్స్కి టెన్షన్ వచ్చేస్తుంది, పక్క నుంచి ప్యానిక్ అయిపోతారు. అంటే పక్క నుంచి ఒక వెహికల్ వస్తుంది, వాడు వచ్చి ఎక్కడ తగిలిస్తాడో, నాకు తగిలిస్తాడో ఏమైనా కంగారు వస్తుంది. కానీ 100% ఎవరు అట్లా తగిలియరు. సో మీ లైన్లో మీరు ఉన్నప్పుడు దృష్టి మొత్తం ఏకాగ్రత అంతా రోడ్డు మీద పెట్టండి. సో సపోజ్ ముందు ఏం జరుగుతుంది, స్పీడ్ బ్రేకర్ వస్తుందా, డౌన్ వస్తుందా, రైట్ తిరుగుతుందా, లెఫ్ట్ తిరుగుతుందా అన్నప్పుడు చూసుకుంటే మీకు జాగ్రత్త. స్లో చేసుకోండి బాగా. ఇక్కడ సిగ్నల్ ఉంది, సిగ్నల్ ఉన్నప్పుడు మనం కంపల్సరీ ఆగాలి. కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఆపేసాను. మనం ఇంచు లెఫ్ట్ వెళ్ళాలా రైటా? లెఫ్ట్ వెళ్ళాలంటే ఫ్రీ లెఫ్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇండికేటర్ ఆన్ చేయండి, మీరే చూడండి. లెఫ్ట్ తిరగాలన్నప్పుడు లాస్ట్ బాగా ఏముంటుందో మిర్రర్ దాటిపోవాలి, తిప్పేసేయండి. ఇప్పుడు అక్కడ గుంట ఉంది, ఇక్కడ నుంచి తిప్పేసేయాలి. వెంటనే స్ట్రైట్ చేసేయండి, స్పీడ్ చేసేయండి, లేట్ చేయొద్దు. లేట్ చేసి అటు వెళ్ళిపోద్ది. ఓకే, అస్సలు ఏం టెన్షన్ భయపడొద్దు. మీరు ఎట్లా చెప్తే అట్లా చేయండి. స్లో చేసుకోండి, ఎందుకంటే వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. కొంచెం స్లో, ఈ ముసలాయిని కూడా దాటిపోయేటట్టున్నాడు. రైట్. అంటే మనకు జనరల్గా బిగినర్స్కి కొంచెం ట్రాఫిక్ పెరిగేటప్పుడు కొంచెం భయం వస్తుంది స్టార్టింగ్లోనే. అది మీకు కొంచెం అలవాటు అవుతూ ఉంటే, తిప్పుతూ ఉంటే మీకు తెలిసిపోద్ది మూమెంట్ కూడా. రైట్, స్ట్రైట్ చేసుకొని కొంచెం స్లో, మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఇది కొంచెం ట్రాఫిక్ అన్నట్టు, ఇది సింగిల్ రోడ్లో కొంచెం ట్రాఫిక్ ఉంది. మీ ముందుకి ఏ వెహికల్ అయినా క్లోజ్గా వస్తుంది అన్నప్పుడల్లా బ్రేక్ మీద కాలు పెట్టి స్లో చేయండి. ఓకే, మీకు సైడ్ నుంచి వచ్చేవాడు కూడా గమనించండి. ఏంటంటే 100% ఈ బైక్ వాళ్ళు ఎక్కువ దూరుతుంటారు. సో వస్తున్నప్పుడు మనకు సైడ్లో ఉన్న వాడు తెలియాలంటే ఈ సైడ్ ఉంటే ఇక్కడ సైడ్ చూసుకోవాలి. రైట్ సైడ్ ఉన్నాడు అనుకోండి, వాడు మీ ముందుకు లెఫ్ట్కి రావచ్చు లోపలికి. అప్పుడు వాడిని బైక్ అని చూసుకొని కొంచెం బ్రేక్ మీద కాలు పెట్టుకుంటే కంట్రోలింగ్ ఉంటుంది. రైట్. ఇంకొకటి మీకు మనం కొంచెం ట్రాఫిక్కి వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఆరన్స్ కొడతారు. సో ఆరన్ కొట్టినప్పుడు అసలు మీ ఆరన్ పట్టించుకోవద్దు. వాళ్ళు 2 సార్లు 3 సార్లు కొట్టేస్తారు, వాళ్ళే వెళ్ళిపోతారు. సిటీ ట్రాఫిక్లో ఆరన్స్ కొట్టడం అనేది చాలా సర్వసాధారణం. సో జనరల్గా బిగినర్స్ ప్యానిక్ అయిపోతారు, ఆరన్స్ కొడితే భయపడిపోతుంటారు. అస్సలు పట్టించుకోవద్దు. రైట్, పోనీయండి. ఎందుకంటే మనకి ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరికి ఓపిక ఉండదు. ఇప్పుడు సైకిల్ వాడు ఉన్నాడు, కొంచెం ఆరన్ కొట్టండి, కొంచెం రైట్లో ఉండండి, మళ్ళీ స్లో చేసుకోండి. బైక్ వచ్చింది చూస్తారు పక్కకు, అంతే. అంటే జస్ట్ చూడాలి, కొంచెం ఆగాలి, అబ్జర్వేషన్.
రైట్. ఇక్కడ నుంచి ఆటో వచ్చింది ఒకటి, స్లో చేయండి మళ్ళీ. బస్ రైట్ వేసుకొని మూమెంట్. సింగిల్ రోడ్ అన్నట్టు. సింగిల్ రోడ్లో ఏంటంటే కొంచెం ఆపోజిట్ వస్తుంటారు, పక్క నుంచి వచ్చి ఓవర్టేక్ చేస్తుంటారు. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం వెనక నుంచే గమనించి ఇటే ఉండండి, ఆడ వెళ్ళిపోతారు అటు. చూసారా? రైట్. కొంచెం స్లో చేస్తే స్లో చేయండి, కానీ లెఫ్ట్కి రావద్దు మనం. రైట్, స్లో చేసుకోవాలి, ఉన్న పొజిషన్లోనే స్లో చేయాలి. రైట్ మూమెంట్ చేయండి, కొంచెం స్లో. బస్ మీరు లైన్లో మీరు ఉండండి. అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఆ వెహికల్ వెళ్ళిపోద్ది, స్పేస్ ఉంటుంది. జస్ట్ మీరు వస్తున్న గల్లీలు గమనించండి. లెఫ్ట్ సైడ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ సడన్గా వస్తుంటారు, అక్కడ హారన్ కొట్టండి ఒకసారి. బస్. ఎందుకంటే మన రోడ్లలో కంపల్సరీ హారన్స్ కొట్టాలి. బ్లైండ్ స్పాట్స్, టర్నింగ్స్ దగ్గర, టీ జంక్షన్స్ దగ్గర. అంటే ఈ బైక్ వాళ్ళు ఏంటంటే సడన్గా టక్కుని దూరిపోతారు. సో అప్పుడు మనకు చూసుకోలేదంటే సడన్గా కొంచెం కంగారు వచ్చేస్తుంది. కొంచెం చూసుకున్నారంటే జాగ్రత్త పడి కొంచెం స్లో చేసుకుంటానికి మీకు అవకాశం ఉంటుంది అంతే. ఇప్పుడు అక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ నుంచి మీరే చూసుకొని కొంచెం రైట్ ఉండండి, స్లో చేయండి. అంటే ఆ వెహికల్ ఉందనుకోండి, ఏదన్నా వెళ్తానికి దారి లేదన్నప్పుడు ఉన్న ప్లేస్లోనే ఆగండి. పర్ఫెక్ట్. రైట్ సైడ్ ఇండికేటర్, రైట్ సైడ్ మీరే చూడండి. రైట్ తిరగాలన్నప్పుడు లాంగ్లో ఉండండి, ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నప్పుడు 2 వెహికల్స్కి డిస్టెన్స్ ఉండాలి కాబట్టి లెఫ్ట్ ఉండి ముందుకెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి, లాంగ్లో తిప్పాలి. ఇప్పుడు తిప్పండి, ఏ మేక వస్తుంది ఆపండి, ఇప్పుడు తిప్పండి. అది అటు తిప్పిన దాన్ని వెంటనే స్ట్రైట్ చేసేయండి. పర్ఫెక్ట్. రైట్స్ అంటే ఒక రైట్ తిరుగుతున్నప్పుడు మొత్తం తిప్పలేం మనం, స్టీరింగ్ ఒకటే రౌండ్ తిప్పాం. ఆ ఒక్క రౌండ్ తిప్పినాం కాబట్టి ఒక రౌండ్ లెఫ్ట్ తిప్పుకోవాలి. కొంచెం స్లో, మీకు కార్ వస్తుంది, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. రైట్ పోనండి. అంటే మనం ఇట్లా వెళ్తున్నప్పుడు సైడ్ నుంచి ఏదైనా వెహికల్స్ ఉన్నా నడుచుకుంటూ వెళ్తున్నా కూడా మన లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా వాళ్ళకి టచ్ కావద్దు. ఇది ఎందుకంటే బిగినర్స్కి కొంచెం స్టార్టింగ్లో జడ్జిమెంట్స్ అర్థం కానప్పుడు ఈ మిర్రర్ తగులుతుంది జనరల్గా. సో ఆ మిర్రర్ కూడా తగలకుండా ఉండేందుకు మీరు ప్రతి దానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయండి. కొంచెం రైట్. అది ఇప్పుడు వీళ్ళు ఇండికేటర్ ఆన్ చేశారు, దానికి అర్థమైంది వాళ్ళు రైట్ వెళ్ళిపోతున్నారు. సో అది మీరు వెనక నుంచే ఆ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు, కార్ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు కొంచెం ఇక్కడ లెఫ్ట్ రోడ్ కూడా ఉంది, కొంచెం దగ్గరికి వెళ్ళినా కార్ కొట్టుకోవాలి, మళ్ళీ కొట్టండి. బస్ వెళ్ళిపోండి. రైట్ పెంచండి. బస్ రైట్. జస్ట్ అంటే అసలు మీకు లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, మీ ఆపోజిట్ వచ్చే వెహికల్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్లో వచ్చే దగ్గర కొంచెం ఫోకస్ చేయండి, మీకు ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఓకేనా? మళ్ళీ స్లో, ఎందుకంటే బైక్ ఇటు వస్తున్నాడు. అంతే, మళ్ళీ స్లో. హారన్ కొట్టండి ఒకసారి, రైట్ ఉండండి కొంచెం. బస్ మీరు ఎవ్రీ 5 సెకండ్కి ఒకసారి వెహికల్స్ ఉన్నా లేకుండా మీకు సంబంధం లేదు, రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ మళ్ళీ స్ట్రైట్ చూసుకోండి, మళ్ళీ స్లో చేయండి కొంచెం. అది ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు, కొంచెం రైట్ ఉండండి. తింగర్ వాళ్ళు చూసిన ఎట్లా మిర్రర్ అసలు రోడ్డు మీద ఎవరు వస్తున్నారని కానీ చూసుకోకుండా వచ్చేస్తున్నారు జనాలు. రైట్. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక మెయిన్ రోడ్ ఎంటర్ అవుతున్నప్పుడు స్ట్రైట్ కాకుండా ఇట్లా క్రాస్లో వెళ్ళాలండి, ఎనీ మెయిన్ రోడ్డు. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి, లెఫ్ట్ సైడ్ మీరే చూడండి. మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఎందుకు చేసామంటే ఫస్ట్ లైన్ ఉన్నాం కాబట్టి, సెకండ్ జరుగుతున్నాం కాబట్టి ఆన్ చేసాం. బస్ ముందుకు వెళ్ళండి స్లోగా. అవసరం లేదు, వెళ్ళిపోదాం మెయిన్ రోడ్కి స్లోగా. బస్ ఇప్పుడు ఇట్లా మెయిన్ రోడ్ ఎక్కాలన్నప్పుడు స్లో చేసుకోండి, ఇక్కడ సైడ్ చూసుకోండి, అక్కడ సైడ్ తల తిప్పి చూడండి. రైట్ కొంచెం ముందుకు వెళ్ళండి, మళ్ళీ బ్రేక్ మీ కాల్ చేయండి, కొంచెం వేయండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళండి, కొంచెం ముందుకి తిప్పండి లెఫ్ట్కు. ఇట్లా క్రాస్లో అంటే ఇట్లా ఒకేసారి స్ట్రైట్ పోకుండా ఇట్లా క్రాస్లో ఆటో ఉంది కాబట్టి వెంటనే రైట్ అనుకోండి. బస్ నెమ్మది ఎక్కినాం అనుకోండి, మీకు టైమింగ్ ఉంటుంది చూస్తానికి, వెంటనే స్ట్రైట్ చేసుకొని మీరే చూడండి. రైట్ మూమెంట్ ఇచ్చేయండి.
ఇప్పుడు కంప్లీట్గా మనం మెయిన్ రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నాం. ఓకేనా, రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు అబ్జర్వేషన్ బాగుండాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఒక ప్రాపర్గా ఒక లైన్ మెయింటైన్ చేయాలి. సపోజ్ ఇక్కడ మీకు లైన్స్ లేవు, ఓకే, అందాదా ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాం మనం. 3 లైన్స్ ఉన్నప్పుడేమో మీకు మిడిల్ లైన్ బెటర్ లైను, ఫస్ట్ లైన్ కూడా బెటర్ లైనే. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు, ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ లైన్లో మనం స్లోగా వెళ్తున్నప్పుడు ఉండొద్దు. ఎందుకంటే ఆ ఫస్ట్ లైన్ అనేది కొంచెం స్పీడ్గా వచ్చేవాళ్ళు ఆ ఫస్ట్ లైన్ వదిలేసేయాలి, ఓవర్టేక్ చేసేవాళ్ళు. స్పీడ్ లైన్ అంటాం మనం. ఇప్పుడు అక్కడ ఆటో యూటర్న్ చేస్తుంది, మన అక్కడ ముందున్న అనుకోండి, మీరు ఇక్కడ స్లో చేసుకోండి. రైట్, ఇప్పుడు మూమెంట్ ఇచ్చేసేయండి. అక్కడ కూడా ఒక ఆటో వస్తుంది, కొంచెం మెల్ల రైట్ ఉండండి. అది రైట్, కొంచెం కొంచెం పెంచండి. రైట్, వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ రోడ్ మీద ఎట్లా ఉంటుందంటే మూమెంట్, వెహికల్స్ మీకు పక్క నుంచి వచ్చిపోతూ ఉంటాయి. ఓకేనా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి. జస్ట్ వెళ్ళిపోయేదాన్ని గమనించండి. మీరు 90% ఫోకస్ అంతా మీకు ముందు ఉండాలి. సో మీకు ఏ వెహికల్ క్లోజ్ అవుతుంది, ఎవరు దగ్గర అవుతున్నారు, లెఫ్ట్ రైట్ నుంచి ఎవరు మీకు ముందుకు వస్తున్నారు అనేది చూసుకుంటూ కంట్రోల్ చేయండి. సో ముందు వెహికల్కి స్లో అవుతున్నారు, దగ్గర అవుతుంది అన్నప్పుడల్లా బ్రేక్ మీ కాలు. అంటే మీ రైట్ సైడ్ లెగ్ అనేది కంప్లీట్గా యాక్సిలేటర్ మీద ఉంచొద్దు. బ్రేక్ మీదకి రావాలి, మళ్ళీ యాక్సిలేటర్ మీదకి వెళ్ళిపోవాలి. ప్యారలల్, మళ్ళీ బ్రేక్ మీద రావాలి, మళ్ళీ యాక్సిలేటర్ మీదకి వెళ్ళిపోవాలి. అంటే అటు ఇటు కొన్ని 100 సార్లు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మెల్ల లెఫ్ట్ పెట్టండి. అది ఇది ఒక లైన్ అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ముందు వెళ్తున్న వెహికల్కి చూసుకుంటే తెలిసిపోద్ది. కొంచెం ఆటోమేటిక్గా మీకు కొంచెం రైట్ వెళ్తుంది అన్నప్పుడల్లా కొంచెం లెఫ్ట్ అనుకోండి. లెఫ్ట్ వచ్చేయండి కొంచెం, బస్ మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. ఎస్, మిర్రర్ చూస్తూ రండి. మీకు 90% ఫోకస్ అంతా ముందు ఉండాలి, ఒక 10% మాత్రమే సైడ్స్. స్ట్రైట్ ఉన్నప్పుడు స్ట్రైట్ చూసుకోండి. ఒకవేళ మీరు కొంచెం రైట్కి వెళ్తున్నారు, కొంచెం లెఫ్ట్ వెళ్తున్నారు అన్నప్పుడల్లా మిర్రర్. ఇప్పుడు ఆ బైక్ కూడా ఇటు వస్తున్నాడు, జస్ట్ ఫోకస్ అంతే. లెగ్ రావాలి, ట్రై చేయాలి. ఎప్పుడైతే మీరు బ్రేక్ మీదకి లెగ్ తీస్తున్నారో కంట్రోల్కి అంటే రెడీగా ఉంటుంది. వితిన్ సెకండ్స్లో ఏదైనా యాక్షన్ తీసుకొని టక్కున ఆగాలనుకోండి, మీకు లెగ్ వచ్చి ఆల్రెడీ ఉంది కాబట్టి టక్కున కొట్టేయచ్చు కదా. తీర దగ్గరికి వెళ్ళే వరకు మనం లెగ్ తేలేదనుకోండి, టైమింగ్ సరిపోదు ఆడ. సో మనకు డౌట్ వస్తుంది అన్నప్పుడల్లా కొట్టినా కొట్టకపోయినా లెగ్ వచ్చిపోవాలి. అప్పుడు మీకు కంట్రోల్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. రైట్, మూమెంట్ ఇచ్చారు, కొంచెం పెంచండి. ఇప్పుడు మీకు రోడ్ ఖాళీగా ఉంది, కొంచెం డిస్టెన్స్ ఉంది, కొంచెం పెంచవచ్చు. అంటే మనకు మీడియంగా, అంటే ఇప్పుడు మనకు రోడ్ ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అంటే దీని ద్వారా మనం మీడియం అసలు ఒక అందాదా స్పీడ్గా డ్రైవ్ చేయడం కూడా అలవాటు అవుతుంది. న్యూ బిగినర్స్ ఎంతవరకు వెళ్తాయి సేఫ్? బిగినర్స్కి ఒక స్టార్టింగ్లో మనం ఫస్ట్ ప్రాక్టీస్లో మీకు గ్రౌండ్లో తీసుకెళ్తాం, ఖాళీ రోడ్డు మీద నడిపిస్తాం. అప్పుడు మోస్ట్లీ 25-30 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు కూడా. అప్పుడు అన్నీ అర్థం కావాలంటే సో ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు మనకు అక్కడ ప్రాక్టీస్ అయింది, ఒక 1.5-2 అవర్స్ ప్రాక్టీస్ అయింది. సో అక్కడ మూమెంట్ బాగానే ఉందని నేను ట్రాఫిక్ తీసుకొచ్చా. సో ఇక్కడ మనం ఒక 60 లోపు వెళ్ళొచ్చు, పర్లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ అనేది ప్రాపర్గా ప్రాక్టీస్ అవుతే మీకు స్టీరింగ్ అనేది ప్రాపర్గా వెళ్తుంది. మీకు స్టీరింగ్ కూడా రైట్ లెఫ్ట్ ఏం వెళ్తలేదు, మంచిగా వెళ్తుంది. సో గ్రిప్ బాగానే ఉంది కాబట్టి నేను మూమెంట్ మీకు మంచిగా ఉంది కాబట్టి నేను వెంటనే తీసుకొచ్చా. అయినా కూడా ఇంకా మూమెంట్ రాలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నప్పుడు ఒక 2 క్లాసెస్ బయటనే ఉంటాయి, దాని తర్వాతకి రోడ్ ఎక్కిస్తాం. సో ఎప్పుడైతే కంట్రోలింగ్ వీళ్ళు చేయలేస్తారు అని నాకు అర్థమవుతుందో నేను వెంటనే ట్రాఫిక్ తీసుకొస్తాను. ఒక 60 వరకు వెళ్ళొచ్చండి. ఇప్పుడు ట్రాఫిక్ నార్మల్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆటో స్లోగా ఉంది, మీరు చూసి కొంచెం అట్లా అనుకోండి. అది రైట్, మూమెంట్ ఇచ్చేయండి, పెంచేసేయండి స్పీడ్, ఇండికేటర్ తీసేయండి. స్టార్టింగ్లో అట్లా ఆగినట్టు కానీ ఇప్పుడు అది పోలేదు. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, బాగా ఉపయోగపడేది బిగినర్స్కి స్టార్టింగ్లో ఎనీ సిచ్యువేషన్, మీరు ఏదైనా కానివ్వండి, మీ కారు ఆగి ఒకవేళ మాన్యువల్ నడుపుతున్న వాళ్ళకు కూడా క్లచ్ కంట్రోల్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఎవరు అడ్డొచ్చినా సరే మీరు ఉన్న పొజిషన్లో ఆగిపోండి. అది చాలా సేఫ్. మీకు సడన్గా లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా ముందుకు వచ్చారు, రైట్ నుంచి వచ్చారు అనుకుంటే ఆపోజిట్ తిప్పొద్దు, స్లో చేసుకోండి, ఏం కాదు. రైట్స్, మీకు ఎవరి దగ్గర వచ్చినా మీరు ఎక్కడైతే ఏదైతే పొజిషన్ ఉన్నారో స్ట్రైట్గా ఉండి అక్కడ ఆపండి. అది చాలా సేఫ్, ఏం కాదు. స్ట్రైట్లో ఉండి ఆపండి.
బిగినర్స్కి బాగా కొంతమంది నేను చాలా మందికి అబ్జర్వ్ చేశా, సడన్గా ఎవడన్నా లెఫ్ట్ వచ్చింది అనుకోండి టక్కున మొత్తం రైట్ తిప్పేస్తారు. సో అది చాలా ప్యానిక్ అయిపోతారు. సో అది పెద్ద మిస్టేక్. పాపం వాళ్ళకు చేయాలని చేయరు, వాళ్ళకి తెలియక. సపోజ్ రైట్ నుంచి ఎవడన్నా వచ్చారనుకోండి టక్కున లెఫ్ట్ తిప్పేస్తారు. సో ఎందుకు తిప్పొద్దు అంటే ఇప్పుడు మనకు సిటీ ట్రాఫిక్లో వెహికల్స్ అనేది చాలా పక్కగా గ్యాప్ లేకుండా ఉంటారు. సో మీరు తిప్పారు ఓకే, అదే తప్పిద్దామని. కానీ లెఫ్ట్ సైడ్ ఏదైనా కారో బైకో ఉందనుకోండి, మీరు మిర్రర్ చూడకుండా తిప్పారు, సో 100% తొలగిస్తారు. దాన్ని తగులుతుంది, దాని పక్కన తగులుతుంది, బండి డ్యామేజ్ అవుతుంది, స్క్రాచ్ పడుతుంది. సో అందుకోసమే మీరు తిప్పాలంటే కొంచెం బ్రేక్ని కాలు పెట్టి స్లో చేసి మిర్రర్ చూసుకొని ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రం తిప్పొచ్చు. మనకు ఓవర్టేక్ చేసే వాళ్ళకు మనం ఛాన్స్ ఇవ్వచ్చండి. ఇప్పుడు సపోజ్ మనం స్లోగా వెళ్తున్నాము, కానీ వాళ్ళని ఎందుకు బ్లాక్ చేయడం? వాళ్ళు స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నారు. సో మనం స్లోగా ఉన్నాం కాబట్టి మనం కొంచెం లెఫ్ట్కి వచ్చేసాము, వెళ్ళిపోవాలి, సైడ్ ఇవ్వాలన్నప్పుడు ఉంటే మీకు అవకాశం ఉందనుకోండి ఇచ్చేసేయండి. స్టార్టింగ్ లెర్నర్స్ అంటే ఇప్పుడు ఇంత పెద్ద హైవేలో మిడ్లో వెళ్ళడం సేఫ్ 100%. 3 లైన్స్ ఉన్నాయి అనుకోండి, మిడిల్ లైన్ సేఫ్ లైన్, లైట్ లాస్ట్ లైన్ ఉండొద్దు. ఎందుకంటే లాస్ట్ లైన్లో ఇట్లా వెహికల్స్ పార్క్ చేసిన వెహికల్స్, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కొంచెం మీకు మాటికి రైట్కి రావాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో మీకు కొంచెం కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాపర్గా స్టీరింగ్ కంట్రోల్ వచ్చే వరకు మీరు కొంచెం మిడిల్ లైన్ ఉంటే బెటర్. సపోజ్ మీకు 3 లైన్స్ ఉన్నాయి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది 3 లైన్స్. సో మీరు ఫస్ట్ లైన్ ఉండొచ్చు, మిడిల్ లైన్ ఉండొచ్చు. ఇంకా మీకు ఈజీగా ఉండాలంటే ఫస్ట్ లైన్ ఉండాలి. ఎందుకంటే మీకు ఫస్ట్ లైన్లో ప్రాపర్గా డివైడర్కి 2 ఫీట్ల డిస్టెన్స్ పెట్టారనుకోండి, మీకు ప్రాపర్గా ఆ రైట్ సైడ్ మొత్తం కవర్ అయిపోతుంది. మీరు చూసుకోవాల్సింది ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్, నెమ్మది చూసుకుంటూ మూవ్ చేయొచ్చు. అదే ఇప్పుడు మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించరు. కొంచెం స్లో యూటర్న్ వస్తుంది, మీ పక్క కూడా వెహికల్ వస్తుంది, స్లో చేయండి, ఇంకా చేయండి, బస్ వదిలేసేయండి. మళ్ళీ మూమెంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆటో ఉంది చూసుకోండి, అది ముందుంది కాబట్టి అది తిరిగిపోతుంది. ఇప్పుడు మనం ముందున్నాం కాబట్టి అది ఆగాల్సిందే, పోనీయండి, వాని కోసం మనం ఆపొద్దిగా. అది అంటే మనమే ప్రతిదీ చూసుకోవాలి సార్. సో ప్రతి ఒక్కరు ఇండికేటర్ ఇస్తారని ఏం లేదు, చాలామంది ఇండికేటర్ ఇవ్వకుండా ర్యాష్గా తిరిగేస్తారు. సో మీరు ఊహించని కూడా ఊహించరు, వీడు రైట్కి వెళ్ళిపోతాడే అనుకోనమ్మా. ఎందుకంటే ఏదో మూమెంట్లో ఉండి రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ దృష్టి ఉండదు వాళ్ళకి, సో వాళ్ళు తిప్పేస్తారు అన్నట్టు. సో మనకు అందుకోసం మనం డ్రైవింగ్లో దేనిని నమ్మడానికి లేదు. సో ఎల్లప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉండాలి.